సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇంత పాపమా మేడం? 4 సంవత్సరాల పాప మేడం. మేము అనుకున్నది ఒకటే, అయితే అక్కడ జరిగింది ఒకటే మేడం. ఇక్కడ నరకం చూపించాను కుదురు ఉన్నానని పిల్ల అల్లాడిపోతే ఏడ్చిపోతుంది పిల్ల. 3 గంటలతో పిల్ల ఏడు బయట ఆపలే. మాకు తెలిసింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఇంకొకటి. అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం, అంత పాటు మీద అసలు అలా జరిగిందని అంటే మాకు అంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం. ఒక దారుణమైన అమానవీయమైన ఘటనని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎల్బీ నగర్ లో ఒక 4 ఏళ్ల చిన్నారి వాష్రూమ్ లోకి వెళ్తే 30 ఏళ్ల కామాంధుడు ఒకడు మున్సిపాలిటీలో వర్కర్గా పనిచేస్తున్నాడంట. ఆ దుర్మార్గుడు ఆ పాప మీద వాష్రూమ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలేస్తుంటే తల్లి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ తల్లిని తోసేసి వాడు పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది జరిగి కూడా దాదాపు 4-5 రోజులు అయిపోయింది. ఆ పాప ఘోరమైనటువంటి కండిషన్లో ఇప్పుడుంది. వాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఒకసారి పాప తల్లిదండ్రులు ఉన్నారు, అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ పాపని టెస్టుల కోసం 4 రోజుల నుంచి నీలోఫర్ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం కూడా వాడు నీలోఫర్ దగ్గరే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది? అసలు ఎక్కడ ఉంటారు? మీది ఏ ఊరు? మీరు ఏమి పని చేస్తారమ్మా? మేము ఎల్ఫీనాల్లో ఉంటాను. బతుకు తెరి కోసం వచ్చాం ఆంధ్ర నుంచి బతుకు తెరి కోసం వచ్చి 4 రోజులు అయ్యింది. మేము ఇక్కడ మా ఆయన చిన్న చేతిగా పని చేసుకుంటా రూమ్ కిరే కట్టుకొని వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళి 20 రోజులు అయింది. 20 రోజులు అవుతే ఆదివారం పూట సండే రోజు సాయంత్రం 5 గంటలకు మేడం ఫుల్ వాన పడుతుంది. పిల్ల అమ్మ ప్యాస్కి వెళ్ళేసి వస్తానామా అని చెప్పింది. అన్నం తింటా ఉన్న పిల్ల ప్యాస్కి వస్తానామా అని చెప్తే చేయగడిగి బాత్రూమ్ దాకా వదిలిపెట్టేసి వచ్చాను నేనే. అప్పుడైతే నా కొంచెం దూరంగానే ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా తిరగాలి మా ఇంటికి వేసి. అయితే నేను వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను పిల్లని. అప్పుడైతే నేనైతే చూడలేదు అతని వెళ్తా. నేను అప్పటికి నేను నీళ్ళు తీసుకొస్తాను బాత్రూంలోకి వెళ్ళామంటే పిల్ల 4వ పోర్షన్కి వెళ్ళింది బాత్రూంలోకి. పిల్ల వాటర్ కానీ నేను వెళ్ళాను హౌస్ గారికి తీసుకొస్తాకి. ఒకేసారి అమ్మాయిని కాకేసింది అంతలోకి. ఏమైందో తెలియలేదు. అమ్మాయి ఏంటి ఎంత కాకేస్తున్నాయి పిల్ల అని దవదా పరిగెత్తుకొని వెళ్ళాను నేను. ఆయనేమో నన్ను నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అన్న ఆగన్నా కూడా పరిగెత్తిన అన్న ఆగలేదు, వెళ్ళిపోయారు అన్న. లోపల పిల్ల ఏమైందని దవదా వెళ్ళి చూస్తే పిల్ల వణికిపోతే ఒక మూల ఉంది పిల్ల. ఏమైందమ్మా అంటే పిల్ల ఏం చెప్పట్లేదు. నాకేం అంతగా తెలుసుకోలేకపోయాను నేను పిల్లని. లోపల తీసుకొచ్చి ఒళ్ళు తుడుచుకొని బాత్రూమ్కి వెళ్ళినేమని చూస్తే కడుక్కొని లోపల తీసుకొచ్చాను. మామూలుగా ఇబ్బందిగా ఏదైనా ఉంటే మందులు అవి వేసాను పిల్లకి, అంతే. పిల్ల అంతగా ఏం చెప్పలేకపోయింది, నేను కూడా గమనించలేకపోయి. ఆయన వస్తే అడుగుదామని చూశాను కానీ సోమవారం తెలిసింది నాకు కూడా. సోమవారం పూట పిల్ల నొప్పి గిల్లారమ్మా అన్న అని చెప్తుంటే అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు, ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. చెప్పింది కూడా వాళ్ళకి మంగళవారం పూటే చెప్పింది నేను. అప్పుడే వచ్చారు ఆయన కూడా సాయంత్రం పూటే. ఆయన ఎదురుగానే అడిగించినాం. 2 పిల్లలు పెట్టుకొని అడిగించాను. నాకు ఇంకో పెద్ద పాప 2 పిల్లలు పెట్టి అడిగిస్తే ఆయనే చెప్పారు పిల్ల ఎలా కూర్చున్న బట్టలు ఏమని ఆయనే చెప్పారు పిల్లని. ఏది చూడకపోతే నువ్వు ఎందుకురా పిల్ల గురించి ఇలా చెప్తున్నావు అని ఇంటి పక్కన వాళ్ళందరూ అరిశారు. నువ్వు పద స్టేషన్ కానీ వెళ్దాం పద అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆరోళ్ళు ఆయన మాత్రం బయటికి రానికున్న గొమ్మలు అడ్డున్న ఆయన మాత్రం ఇంట్లోనే పెట్టారు. ఆ ఇంట్లో ఆరోళ్ళు అందరూ ఆయనకే సపోర్ట్ చేసుకొచ్చి ఆయన ఎవరో మేనల్లురు అంటే ఆయన మీదకి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూసావు అని ఎలా పడితే అలా మాట్లాడారు వాళ్ళందరూ. నువ్వు స్టేషన్కి రమ్మంటారు ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుంటా అని చెప్పి పిల్లని రేపు పొద్దున మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని ఇంక ఇంటి పక్కన వాళ్ళందరూ ఓరుకోలేకపోతే ఇంక ఆయన పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు స్టేషన్ గారికి ఈడ్చుకొని వచ్చితే ఆయన లోపల పెట్టి పిల్ల టెస్ట్ లైన్ పంపిస్తే పిల్ల అల్లారిపోతా ఉంది. నేను ఉండలే పిరుసు వచ్చే పిల్ల అసలు బాగాలేదు పిల్ల ఈకపోతే అమ్మ నేను ఉండలేను అమ్మ ఉండలేనని పిల్ల నొప్పి అంటుంది. ఇప్పుడు నొప్పి అని అంటుంది కానీ క్యారెట్కి పిల్ల చెప్పలేకపోతుంది. నొప్పి అని అంటుంది కానీ నేను అంత క్యారెట్గా చూడలేకపోయాను. జ్వరం వస్తేనే ఊరుకు తట్టుకోలేకపోయింది. నేను అంతగా అయిపోయిద్దని నేను అనుకోవాలి. నీళ్ళకని వెళ్ళిన దాన్ని ఇలా కంట్రప్పగా మాయ చేసేసారు పిల్లని. ఇలా తీసుకొని వెళ్తే ఇంకా రేపు నిన్న వచ్చి జాయిన్ చేశాను. నిన్న జాయిన్ చేస్తే పిల్లకి టెస్ట్లు అవి చేస్తాను. వచ్చాము, వస్తే పిల్ల ఉండలేకపోయింది. పిరుసు వచ్చేస్తే పిల్ల నేను చంటి పిల్లతో వచ్చాను. చంటి పిల్లలతో మా నరుగుల పిల్లలన్నీ చంటి పిల్లలతో ఉంటే పిల్లకి ఘోర ఇబ్బంది అవుతా ఉండి ఆ పిల్లకు ఒంట్లో బాగాలేని పిల్ల వాటిలో ఊలుంది. ఆ పిల్లని ఇక్కడ ఉంచకూడదు, ఇన్ఫెక్షన్లు అవుతాయి అని అన్నారు.
దానివల్ల అని సరేనండి రేపు పొద్దున్న రండి అమ్మ మేము జాయిన్ చేసుకుంటాం, మేము మాట్లాడుకుంటాము అని చెప్పారు వాళ్ళు. ఇంకా మీరు రేపు పొద్దున అలానే ద్వారాగా స్టేషన్ కాడికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టి జాయిన్ చేశారు. 2 రక్త పరీక్షలు అన్నీ చేశారు. సెలన్ ఒకటి ఎక్కిచ్చారు. సెలన్ ఎక్కించి జాయిన్ చేస్తే పిల్లని ఈ పరీక్షకి వీళ్ళు నైట్ ఉండాలమ్మ టే చేరి పిల్లని ఏముందో మేము చెప్తామని చెప్పంగానే పిల్ల వెళ్ళింది. అల్లారిపోతుంది పిల్ల. తలకాయ కొట్టుకొని చెప్పిన అమ్మ పదమ్మ వెళ్ళిపోతాను, నా వద్దు నాన్నని పిలువు, నాన్న 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 నేను ఉన్నానని పిల్ల అల్లారిపోతే ఏర్చిపోతుంది. పిల్ల అల్లారిపోతుందండి. లోపల తీసుకెళ్తే వచ్చిన దాకా కూడా ఏరి పాపల పిల్ల అయితే 3 గంటలతో ఆ పిల్ల ఏడిపోయి ఆపల. మాకు తెలిసింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఇంకొకటి, ఇంకోటి రెండోది కూడా చెప్పారు. వాళ్ళు టెస్ట్ చేశారు, అన్నీ ఇచ్చారు, రక్త పరీక్ష రిపోర్ట్లు వస్తాయని చెప్పారు. పిల్లది ఇంత బాక్స్ ఏదో ఇచ్చారు. వాళ్ళు పోలీసులు తీసుకొని వెళ్ళి ఆ టెస్ట్కి 2 రోజులు ఆగమన్నారు. వీళ్ళేమో వాష్రూమ్ కూడా ఇంతలా పలిగిందమ్మా 2 లీటర్ల దాకా. ఏమో తెలియదు మాకు కూడా. డీలింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఇక్కడ జాయిన్ చేసి పిల్ల తట్టుకోగలరో లేదైతే మేము చెప్పలేం పిల్ల గురించి అయితే అని అన్నారు వాళ్ళు. మంచిగా అడిగాను నేను, పిల్లకి బాగానే ఉంటుందని చేపిస్తానంటే పిల్ల తట్టుకోలేదమ్మా, అది తట్టుకొని నార్మల్ అయిద్దో తెలియదు మాకు, ఏ ఛాన్స్ కూడా మేము చెప్పలేమని అన్నారు. అది పలిగిన ద్వారాతో బాత్రూమ్ దాంతో ఎలా అయిద్దో కిందది టెస్ట్లు అన్నీ చేశారు. ఏముందని కొంచెం చూసారంటే ఇది ఇంత మూత్రం ఉంది, ఇంత అయిందని చెప్పారు. అది దానివల్ల కూడా అది చేపెట్టారు ఏం పెట్టారో తెలీదు. ఆయన టెస్ట్లు అయి చేస్తే పిల్ల తట్టుకోగలిగితే ఏమో కూడా తెలియదు, ఏమైద్దో కూడా మేము చెప్పలేమమ్మా ఇదైతే అని చెప్పి కానిస్టేబుల్ పిలిచి మరి చెప్పారు. మేడం 3ంటికి మీరు ఏ యాక్షన్ చేసుకుంటారో ఆయన ఏం చేస్తారో అని. ఇలాంటి నా కొడుకులు ఈసారి ఆడపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలన్న నా కొడుకులు నరి రోడ్లను ఉరితీయాలన్న నా కొడుకులు. పోలీసులు నిజంగా పన్నిస్తే మాత్రం నరి రోడ్లను ఉరికి తీయాలన్న నా కొడుకుల్ని. బాగా చేసుకుని చిన్నపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలి. కన్న తండ్రితో సహా ఎవరైనా మందు తాగితే కళ్ళంతా పచ్చిగా ఉండే నా కొడుకులకి. నేను అన్ని చెప్పినా నన్ను ఒట్టారిచ్చారు, తల్లి మాట కూడా ఒట్టారిచ్చారు. ఎవరు నమ్మకం పిల్లకి టెస్ట్లో అల్లాడితేసిన నా కొడుకుని స్టేషన్లో మేపుతున్నారు. దున్నపోతు మేపినట్టు తిని కాలు చాపుకొని దున్నపోతులో పనుకున్నారు. నిన్న కూడా పిల్ల హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా దున్నపోతులో తిని స్టేషన్లోనే పనుకున్నారు. ఏ సబ్జెక్ట్కి మార్చారో కూడా ఏది మార్చలేదు. అక్కడే పనుకొని జైల్లోనే ఉన్నారు, అక్కడ స్టేషన్లోనే ఉన్నారు. జైలుకి అయితే పట్టుకెళ్ళాను నా కొడుకుని మాత్రం. అక్కడే దున్నపొట్ల తిని మేపుతున్నారు కానీ నా కొడుకుని కొడతాము, బయటకు తీసుకొస్తాం, ఏం చేసాం. నా కొడుకు చిన్నపిల్ల అన్ని టెస్టులు చేస్తే నా కూతురు బతికిద్దా లేదని గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? నా కూతురికి ఏదైనా అవుతే ఆ గ్యారంటీ పోయి వీళ్ళు ఇవ్వగలరా, పోలీసులు ఇవ్వగలరా? టెస్టులు కావాలమ్మా, మాకు రిపోర్ట్లు కావాలమ్మా. ఇక్కడ ఉండి బాధపడేది నేను, అందరు చెప్పే ఇక్కడుండి బాధపడేది నేను నా కూతురు బాధపడుతున్నాను. 6 వెళ్ళారు అక్కడ కూర్చొని అడిగిన టెస్టులు చేస్తున్నారు. అడిగేమైనా కలిసి నా కొడుకు అమ్మకే పుట్టారు కాడు, ఒక అమ్మకి పుట్టినోడే కాడు. వాళ్ళకి అక్కర్లేరా? మాకు న్యాయం కావాలి. న్యాయం చేసే లెక్క అయితే నా కొడుకుని నరి రోడ్లు ఉరి తీయాలి. మాకు న్యాయం ఒక్కటి కావాలి. అది చేసేలాగా ఇంకోసారి ఏ ఆడపిల్లలు ముట్టుకోకూడదు. ఇది నాకు జరిగినట్టు ఏ కన్న తల్లికి జరగకూడదు. నాకు వచ్చిన స్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఇంకా ఆడపిల్ల జోడికే వెళ్ళకూడదు. ఇంకా అలా చేస్తే పోలీసులు న్యాయం చేస్తే నా కొడుకుని నరి రోడ్లను ఉరి తీయాలి. నా కొడుకుని అలాంటి నా కొడుకుని అది రోడ్లోనే సీఎం సార్ అయినా ఎవరైనా చూసినా మాకు సీఎం సార్ న్యాయం చేస్తారని వస్తే కదిలి వచ్చి ఆయన ఉరి తీయాలి, మాకు న్యాయం చేయాలి. నా పిల్లకి మాత్రం ఏం కాకూడదు. నా కడుపు కోత మాత్రం మెలగకూడదు. ఆ పిల్లకి మీకు 2 చేతులు పెట్టి ఏరుకుంటాను. ఆ పిల్లకి కానీ ఏం కాకూడదు. పిల్ల తలకే కొట్టుకొని అమ్మని అల్లారిపోతుంది. పిల్ల మాత్రం ఆ నరకం నేను చూడలేకపోతున్నా. హాస్పిటల్లో ఉండి ఆ నరకం పిల్ల ఉండలేకపోతుంది. అది ఏదేనైనా నా పిల్లకి డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపైనా వచ్చింది. ప్రాణం మాత్రం రాదు. మాకు న్యాయం కావాలి, న్యాయం చెయ్యాలి. సీఎం సార్ అయినా చెయ్యాలి. నా కొడుకుని రోడ్డు మీద ఉరితీయారు నా కొడుకుని. ఇది మాత్రం ఫన్నిస్తే తొందరగా పోలీసులు చెయ్యాలి. ఆయన నిన్నటి దాకా స్టేషన్లోనే ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు ఏం చేశారు కూడా మాకు తెలియదు. ఒక్క దెబ్బ కూడా ఆయన ఒంటి మీద లేదు. ఆయన నరి రోడ్డు మీద నేను చెప్పించుకొని కొట్టాలా నా కొడుకుని. నేను నరి రోడ్డు మీద చొక్కా పట్టుకున్నారా నా కొరక నువ్వు ఎలా పుట్టారో అడగాల నాకు ఉంది. అది ఆ పర్మిషన్ నాకు ఇవ్వాలి వాళ్ళు. అసలుకి నాకన్నా కూతురు చేశారు. తల్లికి ఉంది ఎక్కువ. అలా కాకుండా నా కొడుకుని కొట్టే అధికారం నాకు ఇవ్వాలి. నా కొడుకుని న్యాయం కావాలి. ఆ సీఎం సార్ కదలాలి, న్యాయం కావాలి. న్యాయం చెయ్యాలి. ముందు మీరు చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప న్యాయం చెయ్యాలి. మీరు నరి రోడ్లోనే ఉరి తీయాలి. అందరు చూస్తానే ఉరి తీయాలి మా ముందే. ఇక్కడ మార్చని కాదు.
రింగు రోడ్లో నరి రోడ్ల మీద ఉరి తీయాలి మాకు న్యాయం చెయ్యాలి మాకు. ఆ పాప అల్లారిపోతుంది. ఆ పాప పిల్ల కూడా చూపిస్తుంది మనిషితో సహా. ఇంకా శాసాలు కావాలి. పిల్లని కూడా చూపిస్తుంది. పిల్ల కూడా చేపెట్టి మరి చూపిస్తుంది. ఇంకా ఏ శాసాలు కావాలి. ఈ అన్నయ్యని మరి చూపిస్తుంది పిల్ల. ఇంకేం శాసాలు కావాలి. నా కూతురు బరితేస్తాలేంటి? మాకు న్యాయం చేయాలి. సీఎం సార్ వచ్చైనా మాకు న్యాయం చేయాలి. దీనికోసం మీరు పోరాడతానంటే పోరాడండి. మేము మాత్రం ఇంకా పోరాడతాం. మా ఇంటి పక్కన ఏరే వాళ్ళు కూడా మాకు అసలు వాళ్ళ ముక్కు మొహాలు కూడా తెలియదు. మాకైతే వాళ్ళు వెళ్ళి చేస్తున్నాం. మాకు ముక్కు మొహాలు కూడా వాళ్ళకి తెలియదు అమ్మ. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. అక్కని వెళ్ళి పరకలిస్తున్నారు. పిల్లలకి ఏదైనా కొంచెం పట్లేని అన్నమైన వాళ్ళు పడతాం మాకు సాయం చేశారు. మేము అది మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోయాం. పక్కన వాళ్ళే సాయం చేస్తున్నారు. ఇంత పోలీసులు ఇంత పలుకుబడి ఉన్న వాళ్ళు ఇంకా ఏం పండిస్తారో కూడా మాకు తెలియదు. న్యాయం మాత్రం చేసి సీఎం సార్ దండం పెడుతుంది. 2 చేతులు ఏరుకుంటున్నాం. సీఎం సార్ మీరు న్యాయం చేసే లెక్క అయితే ఇంకోసారి ఏ కన్న తల్లికి పరిస్థితి రాకూడదు. ఏ ఆడపిల్ల జోలికి కూడా రాకుండా నా కొడుకులు పట్టాలి. ఇది మాత్రం చేయండి. మాకు మా పిల్లకి మాకు ఈ న్యాయం చేయండి. అంతే సార్. మీరు నరి రోడ్లో ఉరి తీయండి. నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు చూడలేదు. పిల్ల చెప్పింది నాన్న నొప్పి వస్తుంది, నాన్న నొప్పి వస్తుందా అంది. గొప్పని రాసి అన్ని రాసా. నా తల్లి నాకు చెప్పింది. నేను తట్టుకోలేక గొప్పని రాసి జనుమ రాసా మేడం గారు. అలా నొప్పి పేసాడలేనా పేస వస్తుందా అంటుంది. పేస తీసి పోయామంటే పోతలేదు మేడం గారు. పిల్ల అల్లాడిపోతుంది. అన్న నొప్పి నాన్న ఏడుతుంది. నాకు ఏడిపోతుంది. ఏం చెప్పి గొప్ప రాసుకుని ఏడుతూ రాజు ఏం చేస్తా తల్లి ఏం చేస్తాండి. న్యాయం చేయలేదు నాకు. నా పిల్ల ఇది ఒంట్లో బాగోదండి. చెప్పలేకపోతుంది. నాకు నా అంటే ఆడపిల్ల అందరికి ఉన్నారు కండి. నాన్న ఆడపి అందరూ ఉన్నారండి. నాన్న నొప్పి ఎప్పుడైనా అల్లాడిపోతుంది. నాకు ఏడిపోతుంది. మా పల్లి నమ్ముకున్నానండి. వచ్చి కట్ట 20 రోజులు అవుతుందండి. ఇజాను అదేనండి. తల కొనలు, తల గిన్నెలు, పల్లెలు, తుప్పట్లు, బట్టలు ఇచ్చాను నాకండి బతకమని. బతున్నానండి. వచ్చి 20 రోజులు నరకం జరిగింది నా కూతురికి అండి. విజయాలన్న బాగుండేది. నరకం చూపించాను నాకు కూతురికి. నా అన్న ఆడపిల్ల అందరికి ఉన్నారు కదండి. న్యాయం చేయండి నాకు కదండి. నా అంటే ఆడపిల్ల అందరికి ఉన్నారు. నాకు తెలియదండి. ఉన్న పోలీసులు మేపుతున్నారండి. నేను వెళ్ళానండి. అవును మేడం, మా ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళు. ఒక బాధ్యత తీసుకొని మీరు నాకు కాల్ చేశారు పొద్దున. నేను కాల్ చేసిన వెంటనే నేను కూడా వచ్చాను. అసలు మీకు ఏం సంబంధం లేకపోయినా కూడా ఒక చిన్న పాపకు అలా జరిగిందని చెప్పేసి కాలనీ వాసులుగా స్పందించినందుకు ముందు మీకు నిజంగా అసలు మీరు చాలా గ్రేట్ అమ్మా. లేదు మేడం, మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్ల పరిస్థితి మేము చూసినాక మేము ఆగలేకపోయాం మేడం. ఆ పిల్లకి ఇది ఆదివారం జరిగింది. మాకు తెలిసింది మంగళవారం సాయంత్రం పూట తెలిసింది. వాళ్ళు వచ్చి అక్క ఇలా జరిగింది, పరిస్థితి ఉంది, నిన్నటిదాకా ఆయన లేడు, మేము ఇలా అంటున్నా కూడా ఆయన మంచోడు అని చెప్పారక్క. అంటే నువ్వేం చేసావమ్మా ఇప్పటిదాకా చెప్పలేదని అంటే ఈమె నేను కలిపి ఇక ఇంటి మీదకి వెళ్ళి కొడదామని ఇంటి మీదకి వెళ్తే మాతో పాటు 4 ఆడవాళ్ళు వచ్చారు మేడం. గిచ్చాడు అన్న మాటనే అన్నారు కానీ మాకు ఇంతవరకు మేము పిల్లని చూడలేదు. ఏమో ఒకవేళ ఇట్లా గిచ్చితే పిల్లకి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని మేము ఇంకా అప్పుడు కూడా ఒక 4 దెబ్బలు వేసి గమ్మునున్నాం కానీ మేము అంత డీప్గా వెళ్ళలేదు. పొద్దున పూట అసలు ఏదైంది సరే ఆ పిల్ల టాయిలెట్ పోయట్లేదు అక్క అని మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మా దగ్గరకు వచ్చారు. టాయిలెట్ పోయిపోవటం ఏంది అన్నీ అనవసరం అని మళ్ళీ బస్తీ దవాఖాన ఉంది మా దగ్గర. ఆ బస్తీ దవాఖానకి వెళ్తే వనస్థలపురం రాసింది. వనస్థలపురం పోయాం. డాక్టర్ అమ్మంది, అమ్మ మీరు ఆడవాళ్ళే కదా అర్థం చేసుకోవాలి కదా, ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉందనమ్మ, ముందు ఇమీడియట్లీ నీలోఫర్ తీసుకెళ్ళండి, ముందు కేసు పెట్టండి అని చెప్పనంది. అన్నాక ఇక మా వాళ్ళు ఇక అక్కడే చుట్టుపక్కల మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహాయంతో వెళ్ళి వాడిని అనుకుంటా ఇక వాళ్ళు అందరు కలిపి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినాక అక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్ళి మళ్ళీ ఎమ్మట వచ్చి ఏ ఆనవాళ్ళు దొరకట్లేదు. 4 రోజులు అయిపోయింది కదా, రోజుకి పుండు మానిపోతుందమ్మా, తెలియదు ఏమన్నా బన్నీ ఉంటే తీసుకురండి అని అంటే మేము వెళ్ళి మళ్ళీ బన్నీ ఉందేమోనని చెప్పని ఎతికినాం. ఆ బన్నీ కూడా దొరకలేదు మేడం. మొత్తం ఎతికినాం, బన్నీ కూడా దొరకలేదు. ఆ రోజు 8 దాకా మేము పోలీస్ స్టేషన్ ఇలాగే ఉన్నాం మేడం. పొద్దుటి నుంచి ఆ పిల్ల దగ్గర ఇలాగే నిలబడిపోయి ఉన్నాం. అయినా సరే షర్టు కూడా దొరకలేదు, ఏ అనుమానం లేరు. మళ్ళీ అన్నారు కోటి పంపిస్తున్నాం అన్నారు. అంటే ఒక్కరిని ఎలో చేస్తామమ్మా, మిమ్మల్ని ఏమన్నా ఎలో చేయమంటే తల్లి ఉండాలి కాబట్టి ప్రత్యక్ష సాక్షి కూడా తల్లే ఉంది కాబట్టి తల్లిని పంపించాలని ఆ తల్లిని ఆ పిల్లని ఇచ్చి పంపించాం. ఇచ్చి పంపించినాక ఈమె ఉండనందంట. మాకైతే ఈ విషయం తెలియదు. వీళ్ళు ఫోన్ చేసి అక్క ఇట్లా ఉండమంటున్నారు అక్క, బేబీని ఇట్లా టెస్ట్ చేస్తే ఆమె నొప్పి తట్టుకోలేకపోతుంది. మూత్రం అయితే అసలు పోయలేదు మేడం. మేము చూసినంత సేపట్లో కూడా ఆమె మూత్రం అనేది పోయలేదు. ఇక ఆ పిల్ల ఏడుస్తుంది అక్క ఇట్లా చేయబెట్టి పరీక్ష చేసేసరికి
పిల్ల తట్టుకోలేకపోతుంది అక్క, పెయిన్ అని ఏడుస్తుంది. అసలు నేను భరించలేకపోతున్నాను అక్క. నా పిల్లలు నేను ఎక్కడికైనా తీసుకెళ్తా కానీ నేను వీళ్ళ మధ్య నేను పెట్టలేనక్క. నాకు ఆ న్యాయం జరిగినా జరగకపోయినా వాడు బయటకు వస్తే నేను చంపేస్తా కానీ నాకు వద్దనంది. ఇక నచ్చ చెప్పాము, ఆయన ఉండకుండా ఇంటికి వచ్చేసింది మేడం. ఇంటికి వచ్చినాక నిన్న పొద్దున ఏం జరిగింది, ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ పొద్దున్నే వెళ్తామంటే కానిస్టేబుల్ పంపిస్తామన్నారు కదా. సరే నువ్వు వెళ్ళమ్మా, మేము ఏదంటే పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడతాం, ముందు మన పరీక్షలు జరగండి ఏం చేయలేమంటున్నారు కదా వాళ్ళు అని చెప్పానంటే నిన్న కానిస్టేబుల్ వచ్చి అక్కడంతా ఎంక్వైరీ రాసుకొని వెళ్ళారు. అప్పుడు మేము అందరం మాట్లాడినాము, అమ్మ కోర్టుకు రా అంటే వస్తాం సార్, కానీ పిల్లకి న్యాయం జరగాలి, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మెయిన్ వాడిని ఉరి తీయాలి సార్, ఈ రకంగా చేశాడు, ఇవాళ రోజున ఇక్కడ ఇదే జరిగింది, ఇంకో పిల్లనైనా చేస్తాడు, వదిలిపెడితే వాడిని వదలడానికి వీల్లేదు సార్, మేము ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కానీ ఇప్పుడు మా మధ్య జరిగింది ఇది సార్ అని చెప్పని మేము సార్ల దగ్గర కూడా మాట్లాడినాక ఇక నిన్న పొద్దున్న నుంచి ఈ పిల్లకి ఫోన్ చేస్తే నిన్న పొద్దున్న జాయిన్ చేసుకున్నారక్క, మీరు చెప్పారని మేము ఈ దాకా వచ్చాము, 2 రోజుల నుంచి తిరుగుతున్నాం అక్క, మాకు తినడానికి లేకపోయినా కూడా పిల్లని ఆ అవస్థలో నేను చూడలేకపోతున్నాను అక్క, ఎందుకక్క నన్ను ఈ పరిస్థితి చేశారన్న, ఆ పిల్ల ఏడుస్తుంది, ఓ పక్క తన ఇంకో 3 పిల్లల్ని పెట్టుకొని తన భర్త బాధపడతా ఉన్నాడు మేడం. నిన్న నుంచి ఆ పిల్లలు చూసుకుంటా ఆయనకి చెప్పుకుంటా వాళ్ళందరూ సమాధానం చెప్పుకుంటా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న 4ంటికి పరీక్షలు చేసిరంట మేడం, అది రక్త పరీక్ష ఒక్కటే చేసిరంట. అమ్మ మేము వస్తామమ్మా అంటే అక్క పరీక్ష ఒకటే చేసిరక్క ఉండమంటున్నారు అని అంటే పోలీసులు కూడా అన్నారు, అమ్మ ఉండాలి గట్టిగా ఉండాల్సిందేనమ్మా, తప్పదు, ఈ పరీక్ష కావాలి, 4 రోజులు అయిపోయింది, 4 రోజుల నుంచి ఏం చేశారమ్మా, ఇది అమ్మట అయితే వచ్చేది కానీ ఇది 4 రోజులు అయ్యేసరికి ఇది చాలా లేట్ అవుతుంది పరీక్ష, తప్పదని అంటే ఈ పిల్ల మళ్ళీ అక్క పిల్లకి పచ్చి మంచినీళ్ళు లేవక్క, బాగోలేదు, ఏమి నిన్న నుంచి ఏం తినలేదు అక్క, పిల్ల అడ్డం పడిపోతుంది, నొప్పి అని ఏడుస్తుంది అక్క, ఏం చాలా అర్థం కావట్లేదని వీళ్ళు ఏడుస్తారు మేడం. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఇక పొద్దున్నే మేము బయలుదేరి మీ నెంబర్ మాకు వేరే వాళ్ళ ద్వారా దొరికితే మీకు మేము ఫోన్ చేస్తే మీరు మాకు 3 సార్లు ఫోన్ చేశారు. ఆ రోజు మేము జాయిన్ చేసిన అక్కడ కేసు పెట్టిన రోజు మేడం ఎంతమంది మీడియా వాళ్ళు వస్తే మేము అంతమందికి మేము చెప్పాం మేడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం, ఒక్కళ్ళు కూడా స్ప్రెడ్ చేయలేదు దీన్ని. కనీసం మీడియా తరపునన్నా సరే ఇది 4 టీవీల్లో వెళ్తేనే కదా నలుగురిలోకి వెళ్ళేది మేడం, మేము ఇంట్లో ఉండేవాళ్ళం, మేము ఒక పనులకు వెళ్ళే వాళ్ళం కాదు, లేకపోతే నలుగురిలోకి వెళ్ళి తిరిగే వాళ్ళం కాదు, ఒక హౌస్ వైఫ్గా మేము ఇంట్లో ఉంటా ఎంతవరకు మేము రెస్పాన్సిబిలిటీ మేము ముందుకు వచ్చినా మీలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే కదా మేడం ఇది సమాజంలోకి వెళ్ళగలిగేది. ఒక్కళ్ళు రాలేదు మేడం. ఒక్కళ్ళు రాపోయేసరికి సాయంత్రం పూట మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి 10:30కి పోయినాం మేడం. మేము మళ్ళీ ఆటోలు కట్టుకొని పోలీస్ స్టేషన్ కాడికి పోతే అమ్మ అది రాందే మేము ఏం చేయలేమని అంటే ఈ 3 రోజులకే ఏం కాని రాలేదన్నారు, మరి రేపు రోజు ఇంకో 2 రోజులు అవుతున్నాయి, అప్పటికైనా ఆనవాళ్ళు తెలుస్తాయా, లేకుంటే ఇది ఇంతేనా, మీకు చేత కాకపోతే వాడిని వదిలిపెట్టండి, మాకు నచ్చింది మేము చేసుకుంటాం, ఏదైనా సరే సార్ మీ దగ్గర తీసుకురావడం ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారని ఆ రోజున మాట్లాడారు. మరి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది మేడం, మరి ఈ రోజు సమాధానం చెప్పాలి కదా, ఒక్క మీడియా స్పందించున్నట్టే ఈ 2 రోజులు కూడా లేట్ అయ్యేది కాదు కదా మేడం. అంటే ఎవరికి ఏమి సంబంధాలు ఉండవా మేడం, సమాజంలో ఇలాంటి వాటికి ఎవరు ముందుకు రారా, ఏం చేయరా, ఏ మీడియా అయినా ఏదైనా ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి కదా మేడం అని మా భర్తలు ఉన్నారు, మీరే వెళ్తారా అని అన్నారు. ఒక ఆడవాళ్ళగా ముందుకు రావాలి, ఒక మగవాళ్ళగా ముందుకు రావాలి, ఇలాంటి ఇది ఇక్కడే జరిగింది రేపు నా ఇంట్లో జరుగుతుంది, నా పిల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి కదా మేడం. ఎవరు అనుకోకుండా ఎంతవరకు ఉంటారు మేడం ఇలా ప్రతి ఒక్కటి పొద్దున్న నుంచి ఆ పిల్ల ఏడుస్తుంటే ఏం తినకుండా చేయకుండా ఏడుస్తుంటే పొద్దున్న మళ్ళీ మేము బయలుదేరి వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తెలిసింది మాకు ఈ విషయాలన్నీ డ్యామేజ్ అయిపోయింది పిల్ల అని. నిన్న నుంచి కూడా మాకు తెలియదు మేడం ఈ విషయం. ఇప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు ఆ పిల్ల కూడా మాకు వద్దక్క, మేము తినడానికి లేని వాళ్ళం, ఏదైనా మనం చంపి పడేసాక నేను ఎక్కడ చంపేస్తా, మేము మాకు న్యాయాలు జరగవక్క నా పిల్లన్నా కూడా లేదమ్మా, మేము నలుగురు ఉన్నాం కదా ఏదైతే అదైంది, ఇలాంటి సమాజంలో తెలియాలి, ఒకరికి జరిగితే ఏదైనా సరే 2వ వాడికి బుద్ధి వస్తుంది అని చెప్పని మేము ఇంతవరకు తీసుకొస్తే ఇప్పుడు ఇంత లేట్ అయింది. ఆ పిల్ల తినకుండా ఏం లేకుండా ఆ పిల్లకి ఇప్పుడు ప్రాణానికే ప్రమాదం అంటారు. ఆ తల్లిదండ్రులకు మేమేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మేము మమ్మల్ని నమ్ముకునే కదా మేడం ఇప్పుడు కేసు దాకా వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎలా సమర్థించగలగాలి? మేము ఒక ఆడవాళ్ళుగా మాకు ఆడపిల్లలు ఉన్నారు మేడం, మేము బాధ్యతలు చూసుకుంటాం. కనీసం ఇలా జరిగిందమ్మా అన్నప్పుడు కనీసం స్పందించకపోతే ప్రభుత్వాలు ఎందుకు మేడం? ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? ఇమీడియట్ వైద్య సేవలో కూడా ఆ పిల్లకి పరీక్ష చేయలేనప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు మేడం? కనీసం అందరి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు, అందరి ఇళ్ళలో పిల్లలు ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి ఆడపిల్ల విలువ తెలుసు, కనీసం ఇలాంటి విషయంలో అయినా సరే స్పందించాలి కదా. ఇమీడియట్లీ ఇప్పుడు 2 గంటలు కావచ్చు, ఇప్పటికి 3 రోజులు అవుతుంది కేసు, నిన్న కాక మొన్న పెట్టినాం మేడం, కనీసం సాయంత్రానికి కూడా తెలియలేదు. 3 రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా మేడం. ఆ పిల్లనే పొద్దున ఏదైనా అవుతుంది, తల్లిదండ్రులు బిడ్డను తెచ్చిస్తారా మేడం? ఎవరు తెచ్చారు కదా సరే. ఆ బిడ్డ అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం, అంత పాటు మీద అసలు అలా జరిగిందని అంటే మాకు అంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం. అంతలా ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చినాక అంత డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అయ్యుండొచ్చు కానీ 100% అవదేమో అనుకున్నాం, కానీ బిడ్డకి ఇలా ప్రాణానికి ప్రమాదం వచ్చిందని మేము అనుకోవట్లేదు మేడం. మాకు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇలాంటి వాడిని మటుకు అసలు వదలొద్దు. జీవితంలో ఏ మగవాడైనా సరే ఏ ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటేనే ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి మేడం.
మేడం. అలా చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మేడం. వాళ్ళకైతే ఏది లేదు మేడం, తింటే తిన్నట్టు లేకపోతే లేనట్టు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండాలనుకున్నాం, మాకు మీరు సపోర్ట్గా ఉండాలి. ఈ విషయంలో వారికి ఉరి తీయాలి మేడం, ఖచ్చితంగా ఉరి తీయాలి. ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి ఆడపిల్లల విషయంలో చెయ్యాలంటే. చిన్న పిల్ల విషయంలో అసలు అట్లా ఎట్లా చేస్తున్నారు? ఎన్నో సంఘటనలు చూస్తున్నామమ్మా. మేడం ఇది మేమైతే వాళ్ళ మా చుట్టాలు కాదు, వాళ్ళ మా బంధువులు కాదు, వాళ్ళ బతుకుదేరు కానీ వచ్చారు. బతుకుదేరుకు వచ్చినప్పుడు మేము తల ఒక 2 గిన్నెలు, మా కాలనీ వాళ్ళే తల ఒక 2 గిన్నెలు, తల బట్టలు దుప్పట్లు అవి ఇచ్చి వాళ్ళకు ఒక రూమ్ వాళ్ళే చూసుకున్నారు. మేమైతే చూడలేదు, వాళ్ళే రూమ్ చూసుకొని రూమ్లో ఉంటున్నారు సార్. వాళ్ళే రూమ్లో చూసుకుని రూమ్ ఉంటున్నారు. ఆయన పల్లీలు బండి తోలుకుంటాను, పల్లీలు అమ్ముకుంటూ ఎట్లా బతికించుకుంటున్నాడు. ఇంత పాపమా మేడం, 4 సంవత్సరాల పాప మేడం. మేము అనుకున్నది ఒకటే అయితే అక్కడ జరిగింది ఒకటి మేడం. ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లు అయినా సరే స్పందించాలిగా మేడం. వాడిని ఇంతవరకు రిమైండింగ్ పంపించలేదు మేడం. మేము 3 రోజులు బట్టి జోరు వర్షంలో మేము ఇంట్లోనే ఉంటాం మేడం, మేము బయటికి వెళ్ళాం. మేము ఎందుకు వచ్చాము, మాకు ఆడపిల్లలు ఉండరు. ఇలాంటి ఆడపిల్లలు ఇలా జరిగిన విషయంకి ఎవరికి జరగకూడదు మేడం. దయచేసి మేడం వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడండి. సీఎం సార్ నీకు 2 చేతులు అయితే దండం పెడుతున్నా, వీళ్ళకి మాత్రం న్యాయం జరిగేలాగా చూడండి సార్. మాకు మా బావ కొడుకుండే, బావ మనవరాలు ఒక 20 రోజులు అవుతుంది బతుకుతారంటే అక్కడికి వచ్చాడు. లింగంపల్లి వచ్చాడు. లింగంపల్లి వస్తే బండి ఏమి లేదు, డబ్బులు కూడా లేవు. లేకపోతే ఒక బండి ఇచ్చాను. ఒక బండి ఇచ్చాయి, అయ్యాయి కసిన మేము అల్లం వెల్లిపాయలు అమ్ముతాం. అవి కసిన 4 రోజులు వాడుకుంటారులని కసిన ఇచ్చి పంపించా. బండి ఇచ్చా. పల్లీలు తెచ్చుకుంటున్నారు. ఏరే అతని దగ్గర ఒక 5,000 రూపాయలు ఇప్పించా. అవి పల్లీలు తెచ్చుకుని వాడుకుని బతుకుతున్నారు. ఇట్లా జరిగిద్దని చెప్పి అనుకోవాలా. పిల్లని 3-4 సంవత్సరాల పాప నడిచి అట్లా చేశాడంటే ఏమన్నా అనుకోవాలమ్మా. ఏదో సార్ న్యాయం చేయండి అమ్మా మీరే. పాప బతుకుద్దో బతకలేదని చెప్పలేను. ఆ డాక్టర్లో ఏ నమ్మకం చెప్పలేకపోతున్నారు. ఇచ్చిపోయినమాట పేసరాట్లా దొడ్డికి రాట్లా, అది ఎటో అటో ఉంది. మీరే న్యాయం చేయండి అమ్మా మాకు. ఎట్టగొట్ట మీరు న్యాయం చేయకపోతే మేము బతకలేమమ్మా. ఈ సాట ఇంకొక ఆడపిల్లకి జరగకుండా వాడిని ఉరిదీయాలమ్మా. వాడిని ఉరిదీయాలి. ఆ పిల్ల దగ్గర ఏముందన్నాడు, కళ్ళు మూసిపోయినాయా, కళ్ళు లేవాల. చెప్పండి అమ్మా మీరే, ఏదో న్యాయం చేయండి అమ్మా. తల్లిదండ్రులు లేరు, పిల్లోడికి తల్లిదండ్రులు లేరు, అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. మేము పిన్ని బాబాయ్ అయ్యి ఏదో బతుకుతారుకు వచ్చాము, ఏదో సహారం చేసాం. అట్టగా బతుకుతున్నారు, ఏదో పల్లీలు అమ్ముకుంటున్నారు, బతుకుతున్నారు. ఆ పిల్ల ఏముందండి, 4 సంవత్సరాల పాప. న్యాయం చేయండి అమ్మ. అలా అన్నాను మేడం, పిల్లోడు అలా అన్నాడు. పెద్ద అంటే నా సోమవారం చెప్పింది మేడం. మా మడత మంగళవారం చెప్పింది. బాగా ఎట్ట అయింది బాగా అని కేక చెప్పింది. ఏమైందమ్మా అంటే నేను బేరానికి వెళ్తాను మేడం, చేపలు అమ్ముతాను. నేను చేపలకి వెళ్తే మా వాడు ఏం చేశాను, అప్పులు అయిపోయాను, విజయవాడలో ఉన్నాను, అప్పులు అయిపోయాను అంటే నువ్వు వచ్చేసి ఏదో ఒకటి వ్యాపారం చేసుకో అంటే వ్యాపారం పెట్టించాను మేడం. పల్లీలు అమ్ముకుంటున్నాడు. నీ పల్లీలు అడ్డ ఎల్లున్నారు అమ్ముకున్నావు. సరే నువ్వు అమ్ముకోరా, నీ ఆటో అమ్ముకుని చేపలు అమ్ముకుంటాను, అమ్ముకోరా నేను రామ్మన్నా మేడం. వచ్చిన తర్వాత ఈ సానే అప్పులు అయిపోయినా ఏం లేవు నా రారా నా సామాను భవన్ వాడుకో. ఇంటి పక్కన సామాను ఇచ్చారు మేడం. నా సామాను ఇచ్చా. మా పిన్న 5,000 ఇచ్చింది. సామాన్ బండి అవి ఇచ్చింది. నీ సామాను అవి ఇచ్చాను మేడం. తల్లకుండా అవి సామాను ఇచ్చారు. ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఇచ్చారు. సరే అప్పులు అయిపోయాడు మేడం అంటే సార్ రామ్మని చెప్పాను మేడం. వచ్చిన తర్వాత బండి వేసుకుంటున్నాడు. ఆ పక్కన ఒక ఇంట్లో పెట్టాం. ఇటు ఖాళీగా ఉందని ఆ రూమ్లో ఉంటాం. బల్లి ఉడకేసుకుంటాని బాగుంటుందని పెట్టాం మేడం. ఇట్లా అవుతుంది అనుకోలేదు మేడం. అది అయ్యా న్యాయం చేసి పెట్టను మేడం. అది చెప్పలేమంటున్నారు మేడం. డాక్టర్ అందరూ చెప్పలేకపోతున్నారు. అదే మేడం, పోలీసు వాళ్ళు చెప్తలే మేడం. స్టేషన్ కాడికి వెళ్ళాం. అదే మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.